ఈ రోజు మనం బంజారా హిల్స్ లో ఉన్న హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ లో ఉన్నాము. 5 ఎకరాల్లో ఉండే ఈ స్థలంలో చాలా విశాలంగా అందరూ చక్కగా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు. సో జన్మాష్టమి అంటే భగవంతుడు, ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అవతరించిన ఆ దినోత్సవాన్ని జన్మాష్టమి అంటారు. ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ మెయింటెనెన్స్ కానీ, వీళ్ళు చేసే స్టంటింగ్స్ కానీ, ఇక్కడ ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ కానీ చాలా మంచి. ఇక్కడ వస్తే మంచి మైండ్ పీస్ఫుల్గా ఉండడము. రీడ్ భగవద్గీత, చేంజ్ యువర్ లైఫ్. హరే కృష్ణ, నేను మీ శివసుబ్రహ్మణ్యం కట్ట. ఈ రోజు మనం బంజారా హిల్స్ లో ఉన్న హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ లో ఉన్నాము. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శ్రీకృష్ణ జన్మాష్టమి ఇవాళ 15, 16 3 రోజులు కూడా ఇక్కడ టెంపుల్లో వేడుకలు చేయబోతున్నారు. మరి దానికి సంబంధించి శ్రీకృష్ణుడి జననం గురించి కానివ్వండి, అట్లనే టెంపుల్ డీటెయిల్స్ కూడా ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు మనం టెంపుల్ ప్రెసిడెంట్ గారైన సత్యగౌర చంద్రదాస్ గారిని అడిగి వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్తే. మనతో పాటు టెంపుల్ ప్రెసిడెంట్ సత్యగౌర చంద్రదాస గారు ఉన్నారు. మరి మనం చూసుకున్నట్లయితే ఈ రోజు ఆగస్ట్ 15, రేపు మనకు కృష్ణాష్టమి ఉంది. కృష్ణుడు జన్మించిన రోజు కాబట్టి మరి ఇక్కడ హరే కృష్ణ టెంపుల్లో వేడుకలు, అలాగే శ్రీకృష్ణుడు ఎలా జన్మించాడు ఏంటనేది కూడా మొత్తం మనం ప్రభువుతోని మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే ప్రభు. నమస్కారం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. సో ఇక్కడ ఇది హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్, రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ లో ఉన్నది. ఇది చాలా ప్రాచీనమైన క్షేత్రము. 1200 years నుండి ఉన్న క్షేత్రం అట ఇది. ఇక్కడ 2 విశిష్టమైన దేవస్థానాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి వారు, రెండవది రాధా గోవిందుల మందిరం అట. ఇద్దరు ఈ లక్ష్మీ నరసింహ మరియు రాధా గోవిందులు ఇద్దరు కూడా చాలా ఏమంటారు పాపులర్ అన్నమాట. సో ఈ రోజున మరియు రేపు అండ్ ఎల్లుండ ఈ 3 రోజులు మేము ఈ జన్మాష్టమిని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అంటే ఈ రోజు ఆల్రెడీ చాలా మంది భక్తులు రావడం ప్రారంభించారు. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశాము. లాస్ట్ ఇయర్ చాలా మంది వచ్చారన్నమాట. చాలా అందుకని దాన్ని గుర్తు పెట్టుకుని మనసులో ఉంచుకుని ఈసారి చాలా భారీ ఎత్తున మేము ఏర్పాట్లు చేయడం జరిగిందన్నమాట. 5 ఎకరాల్లో ఉండే ఈ స్థలంలో చాలా విశాలంగా అందరూ చక్కగా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు. సో జన్మాష్టమి అంటే భగవంతుడు, ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అవతరించిన ఆ దినోత్సవాన్ని జన్మాష్టమి అంటారు. స్వామి అవతరించిన ఘడియలు అష్టమి ఘడియలు మాట. తర్వాత ఈ మాసాన్ని శ్రావణ మాసము అంటారు. శ్రావణ మాసంలో 2 పక్షాలు ఉంటాయి, శుక్లపక్షము మరియు కృష్ణపక్షము ఉంటారన్నమాట. సో ఈ కృష్ణపక్షంలో ఆ కృష్ణుడు అష్టమి గడియల్లో అవతరిస్తాడు. అందుకనే దీన్ని శ్రావణ బహుళాష్టమి అంటాడు అన్నమాచార్యుల వారు. సో ఆ రకంగా దేవుడు పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తాను అంటాడు శ్రీకృష్ణుడు. 3 కారణాలు చెప్తాడు. ఒకటి ఏమిటంటే పరిత్రాణాయ సాధూన, సాధువులను రక్షించడం. రెండవది వినాశాయ చ దుష్కృత, అంటే క్రూరంగా ఉండి మిస్క్రియంట్స్ని వాళ్ళని అంతం చేయడం. మూడవది ఏంటంటే ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని మళ్ళీ స్థాపించడం అన్నమాట. ఆ 3 కోసము దేవాది దేవుడు ప్రతి యుగంలోనూ అవతరిస్తాడు. ద్వాపర యుగంలో అవతరించిన ఈ అవతారమే శ్రీకృష్ణుడు. సో కృష్ణుడు ఎక్కడ వెలిశాడు అంటే దేవకి వసుదేవులు తన తల్లిదండ్రులు అయితే వారిరువురు కూడా జైల్లో ఉంటారు. వాళ్ళ సొంత అన్నగారు కంసుడే జైల్లో పెడతాడనమాట. సో తన తల్లిదండ్రులను రక్షించుకోవడానికి, ధర్మాన్ని స్థాపించడానికి ఆ కృష్ణుడు ఆ జైల్లోనే అవతరిస్తాడు. కానీ ఎట్లా అవతరిస్తాడు అంటే వారిద్దరి ముందర ఫస్ట్ ప్రత్యక్షమవుతాడు. నారాయణుడిగా ప్రత్యక్షమవుతాడు అన్నమాట. శంఖచక్ర గదాయుధాలతో ఎంతో వైభవంగా అష్టైశ్వర్యాలతో ఆయన ప్రత్యక్షం కాగానే వెంటనే దేవకి వసుదేవులు అద్భుతమైన రూపాన్ని చూసి స్వామిని కొనియాడి తమ యొక్క కోరికను తీర్చడానికి వచ్చినట్టుగా గమనిస్తారన్నమాట. వెంటనే నారాయణుడు తన చిన్న పిల్లవాడిగా మారిపోతాడు. అయినప్పటికీ కూడా శంఖచక్రాన్ని ధరిస్తూ జుట్టుతో, కిరీటంతో, ఎన్నో రకాల ఆభరణాలతో, వైడూర్యాలతో స్వామి కనిపిస్తూ ఉంటే తం అద్భుతం బాలకం అంటే భాగవతం చెప్తోంది, చాలా అద్భుతంగా కనిపిస్తున్నాడు అన్నమాట ఆ బాలకుడు.
అట్లాంటి రూపాన్ని చూసి దేవకి ఏమనుకుంటుందంటే, ఈ అసాధారణ రూపం చూస్తే కంసుడికి అర్థమైపోతుంది నారాయణుడు ఆ విష్ణువు వచ్చాడనేసి. సో చంపడానికి వస్తాడేమో అన్న భయంతో తల్లి ప్రేమతో ఏం కోరుతుంది అంటే, నువ్వు ఒక సాధారణ బాలకుడుగా మారిపో అని చెప్తుందన్నమాట. వెంటనే తల్లి కోరిక మేరకు చిన్నపిల్లవాడుగా ఉన్న నారాయణుడే చిన్న శ్రీకృష్ణుడిగా మారిపోతాడనమాట. మారగానే కృష్ణుడు వసుదేవుడికి ఏం చెప్తాడు అంటే, తనను నందగోకులానికి తీసుకెళ్ళమంటాడు. అక్కడ నంద యశోద ఇంటిలో తనను ప్రవేశపెట్టమంటాడు అనమాట. ఆ రకంగా వసుదేవుడు చిన్న కృష్ణుడిని ఒక చిన్న బుట్టలో పెట్టుకొని ఇలాగే వర్షాకాలంలో మోసుకుంటూ వెళ్తుంటే ఎన్నో రకాల అద్భుతాలు జరుగుతాయి. మధ్యలో కూడా యశోద ఇంటికి చేరుకుంటాడు. చేరుకుని అప్పుడే ఆవిడ కూడా ఒక చిన్న అమ్మాయికి భర్తనిస్తుంది. సో అక్కడికి వెళ్ళి కృష్ణుడిని అక్కడ పక్కన పడుకోబెట్టి ఆ చిన్నపిల్లని తీసుకుని ఇంటికి వచ్చేస్తాడనమాట. ఆ చిన్నపిల్లని చంపడానికి ప్రయత్నిస్తాడు కంసుడు. కానీ ఆ అమ్మాయి సాధారణమైన బాలిక కాదు, సాక్షాత్తు అమ్మవారు దుర్గాదేవి. ఆమె అంబరానికి ఎగసి కంసుడికి వార్నింగ్ ఇస్తుందన్నమాట. నీ మృత్యు ఆల్రెడీ జన్మించింది, నువ్వు వెంటనే వీళ్ళని వదిలిపెట్టేసి ఇంకా పిల్లల్ని ఎవరిని చంపకూడదని వార్నింగ్ ఇచ్చి అమ్మవారు అంతర్ధానం అయిపోతారు. ఆ రకంగా కంసుడు తన మృత్యువైన ఆ శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడో తెలియక ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటాడు అనమాట. సో మరి ఈ రకంగా ఆ చిన్న కృష్ణుడు తన ఇంట్లో పుట్టాడనేసి నందుడు ఈ జన్మాష్టమాన్ని సెలబ్రేట్ చేసుకుంటాడు. యాక్చువల్గా మర్నాడు నందోత్సవం అంటారన్నమాట. జన్మాష్టమికి నెక్స్ట్ అంటే డే ఆఫ్టర్ టుమారో ఆ నందోత్సవాన్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటాడు అనమాట. సో చాలా ప్రాచీనంగా 5000 సంవత్సరాల నుండి వస్తున్న సంప్రదాయం ఇది జన్మాష్టమి అనేది. మరి ఈ ప్రాచీన సంప్రదాయాలను మన భారతావనినే కాకుండా బయటికి తీసుకువెళ్ళిన ఘనత ఆచార్యుల వారికే దక్కుతుంది. ప్రభుపాదుల వారు విశ్వగురువులు ప్రభుపాదుల వారు 1960s 70 ఏళ్ల వయసులో ఈ సంప్రదాయాలన్నింటినీ కూడా భారతదేశం నుండి బయటకు తీసుకువెళ్ళి అందరికీ ఇచ్చారన్నమాట. జన్మాష్టమి, జగన్నాథుడి రథయాత్ర, ఇలా అభిషేకాలు, తర్వాత విగ్రహారాధన, ఇట్లాంటి ఎన్నో సనాతన పద్ధతుల్ని ఆయన మొత్తం ప్రపంచం అంతా వ్యాప్తి చేశారు. సో ఈరోజు రేపు కూడా కోట్లాది మంది ఫ్యామిలీస్ మొత్తం ప్రపంచం అంతా కూడా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. ఇది జన్మాష్టమి యొక్క జన్మ రహస్యం అన్నమాట. దాని సందర్భంగా మా దేవస్థానంలో కూడా ఈ రోజు నుండి ఆల్రెడీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజున కొత్త వస్త్రాభరణాలతో చాలా అందంగా అద్భుతంగా రాధా గోవిందులు కనిపిస్తున్నారు. చాలా మంది దర్శనానికి వచ్చేస్తున్నారు. రేపు ఇంకా ఘనంగా ఈ సెలబ్రేషన్స్ ఉంటాయి. మధ్యాహ్నం పూట 108 నైవేద్యాలు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ప్రసాదాలు పూర్తి కాగానే అందరికీ వాటిని వితరణ చేసేస్తాము. రేపు మధ్యాహ్నం పూట అన్నదానం కూడా చాలా బాగా జరుగుతుంది. అది పూర్తయిన తర్వాత వచ్చిన ప్రతి భక్తుడు 3 రకాల కృష్ణ రూపాలను దర్శించుకోవచ్చు. రాధా గోవిందులు మరియు గోధా కృష్ణులు మరియు మాకన్ కృష్ణుడు. అంటే అక్కడనే పెట్టారా ప్రభు? అక్కడ 3 ఆల్టర్స్ లో ఇప్పుడు కూడా చూసుకోవచ్చు అన్నమాట. సో వాళ్ళు అలాగా దర్శనం చేసుకుని మాకన్ కృష్ణుడు దర్శనం కాగానే ఉయ్యాల సేవ కూడా చేసి వెంటనే తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. ఇప్పుడు మనం లాస్ట్ టైం చూసుకుంటే ఆల్మోస్ట్ 70,000 మెంబర్స్ ఇక్కడికి వచ్చారు అని చెప్పారు. మరి ఈసారి ఎంత మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేము 1,00,000 మంది దాకా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్నమాట. అంటే దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసాము. ఇంకా ఆ భగవంతుడి ఇచ్చా. రేపు అన్నదానం కూడా ఉంటుందా? అన్నదానం మధ్యాహ్నం పూట ప్రతిరోజు ఉంటుంది. ప్రతిరోజు ఇది నిత్యాన్నదానం అన్నమాట. ఈ స్వయంభూ క్షేత్రంలో నిత్యాన్నదానం చాలా విశేషం. సో చాలా మంది భక్తులు ఇక్కడ అది స్వీకరించడానికి వస్తారన్నమాట. సో రేపు అందరూ కూడా మీరు మీ ఫ్యామిలీస్తో పాటుగా వచ్చి ఇక్కడ భగవంతుడి యొక్క దర్శనం చేసుకుని, ఆ రాధా గోవిందుల దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆయన ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం. అందరికీ ఆహ్వానం. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ వచ్చేసి ఏంటంటే హరే కృష్ణ వాళ్ళందరూ కూడా ఇక్కడ లక్ష్మీ స్వయంభు నరసింహస్వామిను అలాగే శివుడు కూడా ఇక్కడ ప్రత్యక్షమై ఉంటారు. మరి అలాగే తెలంగాణలో ఇది ద ఫస్ట్ గోల్డెన్ టెంపుల్గా అని చెప్పి కూడా మనకి చెప్తున్నారు.
ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే 50 అడుగుల ధ్వజస్తంభం కూడా మొత్తం బంగారుతోని కూడా చేసి ఉంటుంది. అందుకే ఇది తెలంగాణలో ద ఫస్ట్ గోల్డెన్ టెంపుల్ అని చెప్పి కూడా చెప్తారు. యాక్చువల్ ఏంటంటే చాలా మందికి కూడా బంజారా హిల్స్ లో ఇలాంటి ఒక టెంపుల్ ఉందని కూడా తెలియదు. సో మనం చూసుకున్నట్లయితే కూడా సేవకి కానివ్వండి, రాధాకృష్ణుని కూడా చూసినా కూడా అసలు ఎంత బాగుంటుందో చూడండి. మరి ఇవాళ రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అన్నీ కూడా రెడీ అయిపోతున్నాయి. లాస్ట్ ఇయర్ ఇక్కడ 70,000 మంది భక్తులందరూ ప్రభువారి దర్శనం చేసుకున్నారు. మరి రేపు వీళ్ళ అంచనా ఆల్మోస్ట్ 1,00,000 వరకు కూడా భక్తులందరూ వస్తున్నారని చెప్పి చెప్పడం జరుగుతున్నది. మరి దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా అన్నీ అయిపోయినాయి. అట్లనే రేపు వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదానం కానివ్వండి, ప్రసాదాలు, అట్లనే రేపు 100కు పైగా నైవేద్యాలతో శ్రీకృష్ణుడికి కూడా పెట్టడం జరుగుతుంది. సో మనం అసలు టెంపుల్లో ఇవాళ వీళ్ళు ఏమేమి అరేంజ్మెంట్స్ చేశారు, రేపు అలాగే శ్రీకృష్ణుడికి సంబంధించి రేపు ఏం చేస్తున్నారు, ఇక మనం చూసినట్టయితే ఇక్కడ పల్లకి సేవ అని చెప్పి, ఉయ్యాల సేవ, అలాగే ఏ టైంకి టెంపుల్ టైమింగ్స్ ఏంటివి, రేపు శ్రీకృష్ణుడి దర్శనం అయిపోయాక ప్రతి ఒక్కరు కూడా ఉయ్యాల సేవని శ్రీకృష్ణుడికి ఇక్కడ చేయవచ్చు. అది మనం ఇక్కడ చూస్తున్నాం కదా, వచ్చిన ప్రతి భక్తులు కూడా శ్రీకృష్ణుడి ఉయ్యాల సేవ ఇక్కడ చేయాలి. రీడ్ భగవద్గీత, చేంజ్ యువర్ లైఫ్. ఈ రోజు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని స్టాల్స్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రభుకి సంబంధించిన పుస్తకాలు కానివ్వండి, భగవద్గీతకు సంబంధించిన పుస్తకాలు, అట్లనే జపమాలలు, అట్లనే ఇంకా మనం చూసుకున్నట్లయితే శ్రీకృష్ణుడికి సంబంధించి పిల్లలకు సంబంధించిన పుస్తకాలు కానివ్వండి, అవన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇంకా మనం అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ నిత్య అన్నదాన సేవ, ఎవరికైనా ఫుడ్ డొనేట్ చేయాలనుకున్నా కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి మీరు డొనేట్ చేయవచ్చు. సో ఇక్కడ మనం హరేకృష్ణ టెంపుల్లో డైలీ కూడా కొన్ని 100 మందికి కూడా ఇక్కడ భోజనం అనేది పెట్టడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఇక్కడ నిత్య అన్నదాన సేవ కౌంటర్ అయితే పెట్టడం జరిగింది. సో అలాగే ఈ హైదరాబాద్ లో మనం చూసుకున్నట్లయితే శ్రీకృష్ణ హెరిటేజ్ టవర్ అని చెప్పి మనకి ఇక్కడ కోకాపేటలో బిల్డ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఇక్కడ అన్ని డీటెయిల్స్ పెట్టడం జరిగింది. ఎవరైనా డొనేట్ చేయాలనుకున్న భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి డొనేట్ చేయవచ్చు. సో మనం బయట లాన్ లో చూసుకున్నట్లయితే కూడా ఇక్కడ కూడా ఇంకా 2 పల్లకి సేవలు పెట్టడం జరిగింది కృష్ణుడికి. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఇంకా స్టాల్స్ ఎవరు కూడా పెట్టలేదు, కానీ అక్కడ మనం చూసుకున్నట్లయితే ఫుడ్ స్టాల్స్ కానివ్వండి, ఇంకా కౌ ప్రోడక్ట్స్ కి సంబంధించిన అవన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇక మనం చూసుకున్నట్లయితే రేపు మెయిన్ డే ఏదైతే రేపు 16th ఉందో ఆ రోజు ఇవన్నీ కూడా స్టార్ట్ కావడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో ఉండేటట్టుగా ఇక్కడ టెంపుల్ వాళ్ళైతే అరేంజ్మెంట్స్ ప్రతి ఒక్కటి కూడా చేస్తున్నారు. మీరు హరికృష్ణ టెంపుల్ కి ఫస్ట్ టైం వస్తున్నారా లేదా రెగ్యులర్ గా? సెకండ్ టైం రావడము. అంటే నార్మల్ గా వేరే టెంపుల్స్ వెళ్ళడం జరిగింది సికింద్రాబాద్ లొకేషన్స్ లో, బట్ ఇక్కడ సెకండ్ టైం. ఎందుకంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ మెయింటెనెన్స్ కానీ, వీళ్ళు చేసే షంటింగ్స్ కానీ, ఇక్కడ ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ కానీ చాలా మంచి. ఇక్కడ వస్తే మంచి మైండ్ పీస్ఫుల్గా ఉండడము, మంచి భక్తి కలగడము, అంటే ఎలాంటి కొంచెం మైండ్ కూల్గా అవ్వడం జరుగుతుంది అన్నట్టు. ఎలాంటి టెన్షన్స్ ఉన్నా అన్ని రిలీఫ్ అవ్వడము, అలా మొత్తం భక్తి ఏర్పడడం జరుగుతుంది మైండ్లో. అందుకే రావడం జరిగింది ప్రత్యేకంగా. మరి సో మీకు ఈ టెంపుల్ ద్వారా అంటే మీకు ఎలా తెలిసింది ఇక్కడ హరికృష్ణ టెంపుల్ గోల్డెన్ టెంపుల్ అని? ఇక మా ఫ్రెండ్ ద్వారా తెలిసిందండి. అంటే మా ఫ్రెండ్స్ చెప్పడం జరిగింది ఇక్కడ టెంపుల్ ఉంటే బాగుంటుంది, అక్కడికి వెళ్ళండి అంటే. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు నార్మల్ డేస్లో వచ్చాము. సో అప్పుడు ఇలాంటి స్పెషల్ ఏం లేకుండే. సో రేపు జన్మాష్టమి సందర్భంగా ఉంటే చూద్దాంలే రేపు అనుకున్నాము, కానీ రేపు ఎలాగో క్రౌడ్ ఎలా ఉంటుంది కదా, సో అంతా అనిపించదు, ఇలా వెళ్తే కొంచెం బాగుంటుంది చెప్పి ముందు రోజు రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ టెంపుల్లో 3 రోజులు కూడా ఇక్కడ వేడుకలు జరుగుతామని చెప్పి ఇక్కడ ప్రభు గారు చెప్పడం జరిగింది. సో అందుకే ఏమంటున్నట్టే టెంపుల్ వచ్చేసి ఎక్కడ అంటే మనకు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్ అని కొడితే ప్రతి ఒక్కరికి కూడా గూగుల్లో వచ్చేస్తుంది. మరి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 2 టెంపుల్స్ ఉన్నాయి కృష్ణుడికి సంబంధించి, ఏదంటే హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్ ఇంకోటి పూరి జగన్నాథ్ టెంపుల్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి కూడా తయారు చేయడం కానివ్వండి, ప్రతి ఒక్క ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఆల్మోస్ట్ కానొస్తున్నాయి. ఆల్మోస్ట్ అన్ని ఎండింగ్కి వచ్చేసినాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి శ్రీకృష్ణ భగవాన్ దర్శనం చేసుకోండి అని చెప్పి కోరుతున్నాము. హరే కృష్ణ. థ్యాంక్ యూ.